ప్రకాశం బ్యారేజ్ కి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. భారీ వర్షాలకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతోంది. తొలిసారిగా 11 లక్షల క్యూసెక్లు దాటింది. బ్యారేజీకి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మళ్లీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ కు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. భారీ వర్షాలకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతోంది. తొలిసారిగా 11 లక్షల క్యూసెక్లు దాటింది. బ్యారేజ్ కి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మళ్లీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తూ ఉంది. 2009 అక్టోబర్లో 10 లక్షల క్యూసెక్లు దాటింది వరద. ప్రస్తుతం 11 లక్షలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ కు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ కు రికార్డు స్థాయిలో వరద వస్తూ ఉంది. 11 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. అయితే సాయంత్రం లోపు మరో 1,00,000 క్యూసెక్కుల వరద నీరు కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు. 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే 2009 అక్టోబర్లో 10 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. ఈసారి 11 లక్షలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ కు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. సాయంత్రం లోపు మరో 1,00,000 క్యూసెక్కులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రమాదకర స్థాయిలో వరద కనిపిస్తోంది. 11 లక్షల క్యూసెక్కులకు వరద చేరుకుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. అయితే గంట గంటకు కూడా ప్రవాహం పెరుగుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రమాదకర స్థాయికి చేరింది అనుకోవచ్చు. అయితే గత 100 ఏళ్ల హిస్టరీలో కూడా ఇది తొలిసారిగా ఇన్ని లక్షల క్యూసెక్లు చేరినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ కు ప్రస్తుతం 11,41,276 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంతకంతకు వరద పెరుగుతోంది. అయితే 2009లో 10 లక్షల క్యూసెక్లు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో ప్రమాదకర స్థాయిలో అక్కడ వరద కనిపిస్తోంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ప్రకాశం బ్యారేజ్ కి తీవ్ర స్థాయిలో వరద పోటెక్కింది. దాదాపు 11,33,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో ఆందోళనకరమైన పరిస్థితి. దాదాపు ఉన్నటువంటి 70 గేట్లు కూడా, ప్రకాశం బ్యారేజ్ కున్న 70 గేట్లు కూడా ఎత్తివేశారు. 24 అడుగుల ఎత్తు మేర ఇక్కడ వరద నీరు చేరుకున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వరద నీరు మొత్తం కూడా బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నటువంటి వాతావరణం నెలకొంది. మొత్తమే చూస్తే వరద నీరు క్రమేపీ కొంత తగ్గుతున్నట్టుంది. మధ్యాహ్నం దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తే ఇప్పుడు 11,33,000 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. 70 గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. మొత్తం 24 అడుగుల మేర వరద ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. గడిచిన 100 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా 10 లక్షలు దాటి ఎప్పుడు కూడా వరద నీరు రాలేదు. 1905 అదేవిధంగా 2009లో మాత్రమే 2 దఫాలుగా 2 సార్లు మాత్రమే 10 లక్షల క్యూసెక్ల వరద నీరు రావటం. వచ్చిన వరద నీరు అంతా కూడా సముద్రంలో వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతంలో దాదాపు 11 లక్షల ఎకరాల మొత్తం సాగు భూమి అంతా ఉంది. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా డెల్టాగా మారటానికి నీరే కారణం. అయితే ప్రమాదకరమైన స్థితిలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు పెద్ద ఎత్తున చేరినటువంటి నేపథ్యంలో అటు శ్రీశైలం బ్యారేజ్ దగ్గర ఇటు పులిచింతల దగ్గర కూడా పూర్తిగా గేట్లన్నీ ఎత్తేసినటువంటి నేపథ్యంలో మొత్తం వరద నీరు అంతా కూడా ప్రకాశం బ్యారేజీకి చేరింది. ఇక్కడ 11,33,000 క్యూసెక్ల వరద నీరు చేరటంతో మొత్తం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అది గత 3 రోజులుగా 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం చూస్తే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ మనం చూస్తే మొత్తం 70 గేట్లన్నీ కూడా ఎత్తేసారు. 70 గేట్ల నుంచి కూడా ఎంత వరద ప్రవాహం ఎంత వేగంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. దీంతో మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇటు
ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అటు గుంటూరుకు సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు చాలా లంక ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమైపోయాయి. అన్ని ప్రాంతాలు, లంక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయినటువంటి పరిస్థితులు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఆయా గ్రామస్తుల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ఈ వరద ఉధృతి రాత్రికి పెరిగే అవకాశం ఉందని ఒకవైపు చెబుతా ఉన్నారు. అయితే మధ్యాహ్నంతో పోలిస్తే ఇప్పటికీ కొంతమేర దాదాపు 20,000 క్యూసెక్లకు పైగా కొంత తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇది మొత్తం తగ్గితే చాలా సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఏమాత్రం పెరిగినా ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ప్రభావం వల్ల ఎక్కువ పెరిగితే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా లంక ప్రాంతాలే కాకుండా విజయవాడ నగరంలోనూ కూడా అటు భవానీపురం, అటు గొల్లపూడి, విద్యాధరపురంలో కూడా ఈ కృష్ణానది వాటర్ కూడా పూర్తి స్థాయిలో పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి. ఒకవైపు బుడమేరు వరద నీరు, మరొక వైపు కృష్ణానది వరద నీరు, మరొక వైపు పూర్తి స్థాయిలో బెజవాడ వాసుల్ని బెంబేలెత్తించేటటువంటి పరిస్థితి నెలకొంది. చాలా దాదాపు 2,75,000 మంది విజయవాడ వాసులు ఈరోజు నీళ్ల మధ్యలో ఉన్నారు. అసలు వారు ఎలా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారా, ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి వాతావరణం కూడా లేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా 3 సార్లు రాత్రి, ఈ రోజు ఉదయం కూడా 3 సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లారు. వరదలో చిక్కుకున్నటువంటి వారిని పరామర్శించారు, వారికి భరోసా ఇచ్చారు. వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు, అత్యవసరాలు వారి దగ్గరికి హెలికాప్టర్ల ద్వారా, పడవల ద్వారా వారికి చేర్చేటటువంటి ప్రక్రియ అయితే చేపడుతున్నారు. అంటే జయరాజ్, ప్రకాశం బ్యారేజ్ దగ్గర రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. అంటే ఎగువ ప్రాజెక్టుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఈ వరద ప్రవాహం కొనసాగితే పరిస్థితి ఏంటి, అధికారులు ఏమంటున్నారు? రికార్డు స్థాయిలో వరద వస్తున్న సందర్భంలో ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీకి ఇది తట్టుకోగలదని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు అసలు అధికారులు? కొద్దిసేపటి క్రితమే నీటిపారుదల శాఖ మంత్రి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్కి ఏ రకమైనటువంటి ముప్పు లేదు. ప్రస్తుతం వస్తున్నటువంటి వరద తాకిడికి పూర్తి స్థాయిలో తట్టుకొని నిలబడేటటువంటి సామర్థ్యం ప్రకాశం బ్యారేజ్కి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వరద నీరు పెరుగుద్దా తగ్గుద్దా అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నంతో పోలిస్తే కొంతమేర వరద నీరు తగ్గింది. మధ్యాహ్నం దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 11,33,000 క్యూసెక్ల వరద నీరు మాత్రమే ఉంది. ఇది క్రమేపీ తగ్గితే ఏ రకమైనటువంటి ముప్పు ఉండదు. 24 అడుగుల మేర ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీరు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. 70 గేట్లు కూడా ఒకేసారి, ఇటీవల కాలంలో 70 గేట్లు ఒకేసారి ఎత్తడం, 24 గంటల పాటు ఈ గేట్లన్నీ కూడా తీసినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీరు అనేది రావటం అనేది గత 100 ఏళ్ల చరిత్రలో, ప్రకాశం బ్యారేజ్ చరిత్ర ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. గతంలో 2 సార్లు దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరద నీరు మాత్రమే వచ్చినటువంటి నేపథ్యంలో 12 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఈరోజు ప్రకాశం బ్యారేజ్ చేరటం ఇదొక 100 ఏళ్ల చరిత్రలో ఇదొక రికార్డు స్థాయిగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే దీని ప్రభావం వల్ల లంక ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలన్నీ కూడా చాలా భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. చాలా గ్రామాలకి, లంక ప్రాంతాలకు కూడా నీరు చేరింది. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల్ని సురక్షితమైన ప్రాంతాలకు చేర్చడానికి కావాల్సినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతంలో చేరినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ డే సచివాలయంగా చేసుకుని అనుక్షణం కూడా అంతా సమీక్షించేటటువంటి పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో, ముంపునకు గురైనటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేపట్టడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనిలో ప్రధానమైన అంశం చాలా ప్రాంతాలకి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఆహారం అందట్లేదు, మంచినీళ్ళు అందట్లేదు, మందులు అందట్లేదు. అసలు ఆయా ప్రాంతాలకి అధికార యంత్రాంగం వెళ్లేటటువంటి పరిస్థితి కూడా లేని వాతావరణంలో ఆ ప్రాంతాల్లో, ముఖ్యంగా సింగనగర్, పాయకాపురం, గొల్లపూడి ఆ ప్రాంతాల్లో అసలు ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కడున్నారు, ఆ ప్రాంతంలో నెట్వర్క్ లేదు, కమ్యూనికేషన్ సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో పునరుద్ధరించేటటువంటి పరిస్థితి కూడా లేక 24 గంటల అంధకారంలోనే జీవించేటటువంటి
నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. 10-12 అడుగులకు పైగా వరద నీరు వచ్చి చేరటం, అపార్ట్మెంట్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చి చేరటం, చిన్న ఏరియాల్లో అయితే ముంపు అటు సింగనగర్ కానీ, పైకాపురం కానీ, కండ్రికి కానీ, అటు భవానీపురం కానీ, విద్యాధరపురంలో దాదాపు చాలా ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారా, ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా అనేటటువంటి ఆనవాళ్లు కూడా లేకుండా ఎక్కడికక్కడ వరద నీరు పెద్ద ఎత్తున చేరిపోయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి రాత్రి కూడా మధ్యరాత్రి కూడా వెళ్లారు. ఆ ప్రాంత పరిస్థితులన్నీ కూడా సమీక్షించారు. ఆ ప్రాంతానికి కావాల్సిన అన్ని రకాల అవసరాలన్నీ కూడా తీరుస్తాము, అందరినీ కూడా సురక్షితంగా ఉంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి భరోసాతో పూర్తిగా ప్రాంతవాసులు ధైర్యంతో ఉన్నారు. కానీ ఆ ధైర్యం నింపేటటువంటి యంత్రాంగం ఇంకా నిర్లక్ష్యంగా ఉంది. ఆయా ప్రాంతాలకు ఇంకా ఆహారం వెళ్ళటం లేదు, ఆయా ప్రాంతాలకు మందులు వెళ్ళటం లేదు, కనీసం మంచినీళ్లు కూడా వెళ్ళనటువంటి పరిస్థితుల్లో రాత్రి ఉదయం కూడా ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర విన్నవించారు. మరికొన్ని సేపట్లో కూడా ఈరోజు 6 హెలికాప్టర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు కావాల్సిన నిత్యావసరాలు, అత్యవసరాలు కూడా అందించేటువంటి ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.